నమస్తే V3 న్యూస్ స్వాగతం. తెలంగాణ ఎలక్షన్ ఫైట్లో కారు గుర్తుకు ఓట్లేసి ప్రజలు గెలిపించారు. 88 సీట్లు పొందినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. మరియు వారి యొక్క పార్టీలో ఉన్నటువంటి ఏఎస్ నగర్ కార్పొరేటర్ గారు పజ్జూరి పావని మణిపాల్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి ఎన్నుకున్న ప్రజలకు మీరు ఏ రకంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు? కొత్తగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అంటే ప్రజల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే ఒక ప్రభంజనంలా సృష్టించి ప్రజలందరూ కూడా మొగ్గు చూపి ఈరోజు గవర్నమెంట్ని సాధించుకోగలిగామనంటే ఇదంతా కూడా ప్రజలు చేసిన పుణ్యమే. ప్రజలు మా అందరిపైన కూడా విశ్వాసం ఉంచి, ముఖ్యంగా కేసీఆర్ గారి పైన విశ్వాసం ఉంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి వచ్చినట్టయితేనే మనము ఏ పనులైనా కూడా ముందుకు సాగదీసుకోగలుగుతాము, అభివృద్ధి పనుల్లో ముందుకు పోగలుగుతామని చెప్పి వారు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా తరఫున డాక్టర్ ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్గా మరియు డాక్టర్ ఏఎస్ రావు నగర్ ప్రజల తరఫున ముఖ్యంగా ప్రధానంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక 3-4 రోజులకి కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందుకు మీరు మున్సిపాలిటీ మినిస్టర్గా వారితో కలిసి పనిచేశారు. ఈ పోస్ట్ ఇవ్వడం చేత మీకు ఎలాంటి సంతోషం ఏర్పడింది? వాస్తవంగా కేసీఆర్ గారు చేయలేక కాదు, విపరీతమైన ఒత్తిళ్లతో వారు అంటే ఇబ్బందిగా ఉంది, కొంత మేరకైనా కూడా వారికి కొన్ని కట్టబట్టినట్టయితే మేము ఈ ఇరిగేషన్ పైన కానీ దేనిపైన కానీ కూడా సులభంగా మేము పనులన్నీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ప్రజలకందరికీ కూడా ఇంటరాక్షన్తో చాలా దగ్గర సత్సంబంధాలతో ఈ ట్విన్ సిటీస్ మొత్తము కూడా ఎంతో బ్రహ్మాండంగా ఒకే చేతిపైన వారు మన ఎలక్షన్ మీరే చూశారు, కంపెయినింగ్లో చాలా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టారు. ప్రజలందరూ కూడా వారు ఒక యూత్ ఐకాన్గా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరిని మాస్ ఏరియాకి వెళ్తే మాస్ లీడర్గా, ఎడ్యుకేషన్ పరంగా ఉన్న ప్రజల్లోకి వెళ్తే ఆ హైలీ ఎడ్యుకేటెడ్ ప్రొఫైల్తో ఉన్న కేటీఆర్ గారు ప్రతి మనిషికి కూడా ఎంతో సంబంధంగా ఉంటూ ముందుకు తీసుకుపోగలుగుతున్నారు. కనుకనే ఈరోజు యావత్ ప్రపంచం కూడా మన కేటీఆర్ పైకి దృష్టి సారించి మన హైదరాబాద్ పైన దృష్టి సారిస్తుంది. వారు ఇండస్ట్రీలనే కాదు ఒక ఐటీ హబ్గా కూడా తీర్చిదిద్దే అవకాశం ఉంది. కనుక వీరికి పట్టం కట్టినట్టయితే ప్రజలందరినీ కూడా మన కార్యకర్తల్ని ప్రజల్ని అందరికీ కూడా ఒక సత్సంబంధంతో ముందుకు తీసుకుపోగలుగుతామనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రజలు, అలాగే ముఖ్యంగా కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా పట్టం కట్టినందుకు కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కేటీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మీ పక్కనే మేయర్ గారు కూడా ఉన్నారు. మరి మేయర్ గారి సహకారం ఈ యొక్క ఏఎస్ రావు నగర్లో మీ కార్పొరేటర్కి ఎలా అందుతుంది? మేము కార్పొరేటర్ అయినప్పటి నుంచి కూడా ఒక సొంత అన్నగా మమ్మల్ని ఆదరిస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి అభివృద్ధి పనుల్లో నేనున్నాను మీ వెంట, మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీని ప్రతి ఒక్క విషయంలో కూడా డెవలప్ చేసేటందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పి ఇప్పటికే మా డివిజన్ ఏఎస్ రావు నగర్ డివిజన్ అభివృద్ధి పరచడానికి 65 నుంచి 70 కోట్ల వరకు కూడా అభివృద్ధి పనుల్లో మాకు సాధించిండ్రు అంటే మేయర్ గారి చలవ. అలాగే మేయర్ గారితో పాటు మున్సిపల్ మినిస్టర్గా ఐటీ మినిస్టర్గా ఉన్న కేటీ రామారావు కూడా మాకు చాలా సహకరించి మేము బీఫామ్ తీసుకొచ్చినప్పుడే ఒకటే మాట చెప్పారు, నీ సీటు వచ్చినట్టయితే మనకు 100 సీట్లు తప్పకుండా వస్తాయిరా పావని, నువ్వు తీసుకురావాలి అని చెప్తే, అన్న నీకెందుకు, నేను 100% తీసుకొస్తాను, కానీ మేము అడిగిన అభివృద్ధి పనులు మీరు తప్పకుండా చేయాలని చెప్పి ఆ రోజు మేము అడగటం, దానికి అనుగుణంగానే ఈరోజు అభివృద్ధి పనుల్లో ఏ ఒక్క విషయంలో కూడా మేము వెళితే 100% నీకు సహకరిస్తామని చెప్పి ఇప్పటికీ కూడా అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్క విషయంలో కూడా మాకు చేదోడు వాదోడుగా ఉంటున్నందుకు మరొక్కసారి మా మేయర్ గారికి మా కేటీఆర్ గారికి మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈసారి ప్రభుత్వంలో మీకు పదవులు ఉన్న ఉప్పల్గా ఏర్పడింది. ఇంతకుముందుకు ఎమ్మెల్యే లేకుండా మీకు ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు మీ పదవితో సమానమే. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీరు కూడా కీలక పాత్ర పోషించారు. ఏఎస్ రావు నగర్లో ఓటు పడటం కీలకంగా ఈ అనుభవాలు ఎలా ఉన్నాయి మీకు? కీలక పాత్ర అంటే మా అధిష్టానం ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటున్నాము. ఆనాటి నుంచైనా ఈనాటి వరకైనా కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని ఒక రాజకీయ శక్తిగా, తెలంగాణ రాష్ట్ర రాజకీయ శక్తిగా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ డాక్టర్ ఏఎస్ రావు నగర్ అనేది ఒకప్పుడు తెలంగాణ మన తెలుగుదేశానికి కంచుకోట.
ఆ 35 సంవత్సరాల నుంచి ఉన్న కంచుకోటను ఈరోజు బద్దలు కొట్టి నేను ఒక కార్పొరేటర్గా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికవటం, అదేవిధంగా గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిని కోల్పోయినప్పటికీ కూడా ఈనాడు 10 మంది కార్పొరేటర్ల ఉండి ఒక మేయర్ ఉండి మేము గెలిపించుకోలేకపోతే ఇది మంచి తరుణం కాదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరము కూడా కీలక పాత్ర పోషించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితికి ఉప్పలు ఒక ఈశాన్య మూలంలో ఉన్న ఉప్పల్ని ఈ టీఆర్ఎస్ జెండా ఎగరవేసినందుకు మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా మరొకసారి వారికి చేతులెత్తి జోడించి నమస్కరిస్తున్నాము. కొత్తగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలిచారు కనుక మీరు చేయవలసినటువంటి పనులు ఇంకేమైనా స్టార్ట్ చేసే అవకాశం ఉందా కొత్తగా? వాస్తవంగా ఇప్పటికే మేయర్ గారు చాలా చేశారు. ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి 600 కోట్ల పైచిలకు అభివృద్ధి పనులు చేయటం జరిగింది. అయినప్పటికీ కూడా రేపు చట్టసభల్లో అడుగుపెట్టినట్టయితే రేపు ఏమన్నా జీవో పాలసీలు ఏవైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి ద్వారా మన చట్టసభల్లో మాట్లాడే అవకాశం ఉంటుంది. కనుక మేము ప్రత్యేకంగా కోరుకున్నది ఒకటి రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ కూడా మా మేయర్ గారి చొరవతో అయిపోతాయి, మా మున్సిపల్ మినిస్టర్ గారితో అయిపోతాయి. కానీ కొన్ని ఇప్పుడు జూనియర్ కాలేజీలు లేకపోవడం, డిగ్రీ కాలేజీలు లేకపోవడం, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేకపోవడం, పిహెచ్సిలను కూడా అభివృద్ధి చేసుకోవటం ఇవన్నీ కూడా చేసుకోవాలనే ఉద్దేశంతోనే మొన్న మేనిఫెస్టోలో కూడా మేము చెప్పడం జరిగింది. ఖచ్చితంగా గ్రేవ్ యార్డ్స్ మరియు ఈ జూనియర్ కాలేజీలు ఇంకా ఏవైనా గవర్నమెంట్ పాలసీలు ఏవైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి ద్వారా చట్టసభల్లో మాట్లాడించే అవకాశం మాకు ఉంటుంది. ఖచ్చితంగా వారు కూడా సానుకూలంగా స్పందించి మాకు కేసీఆర్ గారు ప్రత్యేక దృష్టితో ఉప్పల్ కాన్స్టిట్యున్సీ పైన వారి కన్ను ఉంటుందని మేము ఈరోజు మీకు మీ టీవీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అయితే చూసుకున్నట్టయితే కొన్ని ఏరియాలలో నార్మల్గా డ్రైనేజ్ పొంగటం మంచి సమస్య కూడా ఉందన్నారు. మీ ఏరియాలో ఎలా ఉంది? వాటిని ఏ విధంగా మీరు సమరస్యంగా తీర్చారు? మీరు అన్నట్టుగా మా ఏరియా డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ అనేది దాదాపుగా అన్ని కాలనీలు కూడా ఎంతో వెల్ డెవలప్డ్ కాలనీస్. ఒక జమ్మిగడ్డ ప్రాంతంలో మాత్రం మేము వెళ్ళినప్పుడు కనీసం మంచినీటి సౌకర్యం లేక 7-8 రోజులకు కానీ మంచినీరు వచ్చే అవకాశం లేకపోయింది. అందరూ కూడా ట్యాంకర్లతో పట్టుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మేము ఎలక్షన్లో వెళ్ళినప్పుడు మా డాక్టర్ వేణుగోపాలాచారి గారు మాకు ఇన్ఛార్జిగా వచ్చారు. ఆనాడే మేమందరం కలిసి వెళ్ళినప్పుడు మీకు సంవత్సరం లోపల ఖచ్చితంగా మీకు ఇంటింటికి నల్ల నీరు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాము, మీరు మా టీఆర్ఎస్ గవర్నమెంట్ని గెలిపించమని చెప్పి వారిని వేడుకోగా ఏది అవసరం లేదమ్మా, ఒక మంచినీళ్ళు మీరు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఎల్లవేళలా మీకు సహకరిస్తూ మేము ఎప్పుడు మీ వెన్నంటే ఉంటామని చెప్పారు. దానికి అనుగుణంగానే సంవత్సరం లోపు ఇంటింటికి నల్ల కనెక్షన్లు ఇచ్చాము. అదేవిధంగా జమ్మిగడ్డ ప్రాంతంలో అడుగు వేద్దామంటే అంత బురదమయంగా ఉండేది. అలాంటిది ఈరోజు 5 కోట్ల రూపాయలతోని సీసీ రోడ్లను కూడా పూర్తిగా దాదాపుగా 99% కంప్లీట్ చేసాము. ఇంకో 1-2 రోడ్లు మిగిలి ఉన్నాయి. అవి కూడా అతి త్వరలో శాంక్షన్ అయి ఉన్నాయి కనుక 2-3 వారాల లోపల అవి కూడా మొదలు పెట్టబోతున్నాము అభివృద్ధి పనులు. ఒక ప్రజాప్రతినిధిగా మీకు బాగా ఇష్టమైనటువంటి పని, మీకు ఇష్టమైన పథకాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు పెట్టిన మీ ప్రభుత్వంలో పెట్టిన పథకాలు? మా ప్రభుత్వంలో పెట్టిన పథకాలు 1-2 ఏంటండి, ఇప్పటికే 400 పైచిలుకు పథకాలు మీ అందరికీ తెలిసిన విషయమే. దానిలో ప్రధానంగా మేము అతిగా నచ్చేది ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు ఎంతో బరువుతో ఎంతో దుఃఖంతో ఈరోజు బాధపడాల్సిన అవసరం లేకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. వారు ఇచ్చిన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం కింద తన సొంత ఇంటి పెద్ద కొడుకుగా, సొంత ఇంటి తండ్రిగా భావించి ఈరోజు కళ్ళకద్దుకొని మీరు ఎవరిని ఓట్లు అడగడానికి రావాల్సిన అవసరమే లేదమ్మా, మేము 100% కేసీఆర్కి సపోర్ట్గా ఉన్నాము, మీరే చూడండి ఎలక్షన్లో 1 సైడ్ వార్ నడుస్తుంది అని చెప్పి వారు చెప్పిర్రు. అదేవిధంగా ఈరోజు 1 సైడ్ వారు మీరు కూడా గ్రహిస్తున్నారు. ఈరోజు 88 నుంచి ఇంకా 2 ఇండిపెండెంట్లు కూడా వచ్చి ఈరోజు 90 మంది మనకు చేరుకున్నారు. అంటే ఇదంతా కూడా కేసీఆర్ గారు చేసిన చలవే. వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వారు ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలే ఈరోజు మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తున్నాయి. మొదటిసారి మహిళల కార్పొరేటర్గా అడుగుపెట్టారు. చూసినట్టయితే మీ వారి కోఆపరేషన్ ఎలా ఉంది? ప్రజల్లో ఎలా ముందుకు వెళ్తారు? ప్రత్యేకంగా చెప్పాలంటే ఫస్ట్ కార్పొరేటర్గా ముందుకు దూసిందే ప్రధానంగా మా వారి కోఆపరేషన్ లేకుండా నేను ఏ పరిస్థితిలో ముందుకు వెళ్ళే అవకాశం ఉండదు. నేనే కాదు, ఏ ఆడపడుచైనా కూడా వెనకనే ఉన్న భర్త కోఆపరేషన్ లేని ఎవరు కూడా ముందుకు పోలేరు. అదేవిధంగా మా వారు ఎల్లవేళలా మీరే గమనిస్తున్నారు, ఎల్లవేళలా ఎక్కడికి వెళ్ళినా కూడా నా వెన్నంటే ఉండి మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా వారు ఎప్పుడు కూడా వెనకనే ఉంటారు, ముందుకు వచ్చే పర్సన్ కాదు. కనుక వారి
సహకారం లేనిది నేను ఏది కూడా చేయలేను. కాకపోతే ఏంటంటే మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అని ఆలోచించి తను ఒకటే మాట చెప్పారు, నేను బిజినెస్ పరంగా నేను హైకి వెళ్ళినా కూడా నువ్వు రాజకీయంగా నీ తండ్రి ఎక్స్ఎమ్మెల్యే మోహన్ రెడ్డి గారు, మా ఫాదరు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ నుంచి చాలా మొదటి నుంచి కూడా రాజకీయ పరిణామంతోనే ముందుకు వచ్చాను కనుక నువ్వు వారి ఏంటంటే వారసురాలిగా నువ్వు ముందుకు పోవాలని చెప్పి వారి ప్రోత్సాహంతోనే నేను ఈరోజు కార్పొరేటర్గా అడుగు పెట్టడం జరిగింది. అయితే ఇప్పటివరకు చూసినట్టయితే సమస్యలు ఏదైతే ఉందో మీ వెంటకు రాగానే త్వరగా పరిష్కారం అవుతుందని ప్రజలలో కూడా ఉంది. ఇంత పరిష్కారానికి మీరు ఏ రకంగా కృషి చేస్తారు, అందులో మీ వారి సహకారం ఎలా ఉంది? వాస్తవం సార్, మీకు మామూలుగా మీరు ఇప్పటికే నన్ను ఒక 10 సార్లు కూడా మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నాను, లేకపోతే కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాను, మీరు కూడా చూశారు. వీలైనంత మట్టికి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వారు నా ఇంటి దాకా రావాలనేది నాకు అవసరం లేదు. ఒక ఫోన్ కాల్ ద్వారానే వారు వాట్సాప్ ద్వారా నాకు తెలియజేసినట్టయితే వెంటనే అధికారులకు ఆ నోటిఫికేషన్ అందించి మీరు ఈ సమస్యపై ఇమీడియట్గా స్పందించాలని వారు కోరడం. నిజంగా చెప్పాలంటే మా ఏరియాలో ఉన్న అధికారులందరూ కూడా మాకు మంచిగా సహకరిస్తారు. ఆ సహకారానికి ముఖ్య కారణం మా మణిపాల్ రెడ్డి గారు ఒకసారి నేను ఫోన్ చేసి చెప్పగానే దాన్ని 100 సార్లు ఫాలో అప్ చేసి ఆ పని అయ్యేంత వరకు కూడా వారు అసలు నిద్రపోరు. ఆ రకంగా నాకు 100% సహకరిస్తున్న వ్యక్తుల్లో మొదటి పర్సన్ మా ఆయన మణిపాల్ రెడ్డి గారు. మీ యొక్క గోల్ ఇప్పుడు ఈ బంగారు తెలంగాణలో 2వ ప్రభుత్వం ఏర్పడింది. ఈ బంగారు తెలంగాణలో మీరు స్వప్నమైనటువంటి ఏఎస్ రావు నగర్ ఏ రకంగా ఉండబోతుంది? వాస్తవంగా గోల్ అని అంటే మొదటి నుంచి కూడా ఒక కార్పొరేటర్గా నేను ముందుకు వచ్చాను అని అంటే సోషల్ సర్వీస్ వల్లనే. లయన్స్ ఆర్గనైజేషన్లో దాదాపుగా 10 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము. లయన్స్ ఆర్గనైజేషన్ నుంచి కూడా ఎన్నో అవార్డులు కూడా తీసుకోవటం జరిగింది. అంతేకాకుండా మా వారు క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు కనుక వారి అడుగుజాడల్లో మా లయన్స్ క్లబ్ అభ్యర్థుల సహకారంతోనే నేను ఈ కార్పొరేటర్గా ముందుకు వచ్చాను. అంతేకాకుండా నా గోల్ ఒకటే ఏంటంటే ఏఎస్ రావు నగర్లో కాకుండానే కప్రా సర్కిల్లోనే ఒక మంచి స్టేడియం ఒకటి, అదేవిధంగా ఒక జూనియర్ కాలేజు, అంటే 10వ తరగతి చదివి పిల్లలు చాలామంది కూడా అంటే స్తోమత లేని వారు ఇంట్లో ఉండిపోతున్నారు. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు వెళ్ళినట్టయితే వాళ్ళకు ఇంతో అంత ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయనే ఉద్దేశంతో ఒక జూనియర్ కాలేజీని కూడా మేము ఆల్రెడీ అప్లికేషన్ పెట్టి కడియం శ్రీహరి గారికి కూడా ఇవ్వటం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి అతి త్వరలో రాబోయే 54 కాలేజీలలో మన కప్రా సర్కిల్లో కూడా ఒక కాలేజీ ఏర్పడుతుందని మేము 100% భావిస్తున్నాము. అంతేకాకుండా ఒకటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే మన స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది లేదు. ఏఎస్ రావు నగర్లో ఆల్రెడీ సొసైటీ ద్వారా ఒక 2 ఎకరాలు కూడా మేము కన్వర్షన్ చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాము. యూత్ను కూడా వాళ్ళకు అన్ని విధాలుగా కూడా జిమ్ములు ఏర్పాటు చేయటము, వాళ్ళను కూడా మంచి ఎంకరేజ్మెంట్తో స్పోర్ట్స్లో కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉండాలనే ఉద్దేశంతో ఏఎస్ రావు నగర్ ప్రజలందరినీ కూడా మమేకం చేస్తూ అన్ని విషయాలలో కూడా ఇండస్ట్రీ పరంగానైతేనేమి మన ఏరియాలో చాలా బ్రహ్మాండంగా సాగుతోంది. గతంలో ఏఎస్ రావు గారు స్థాపించిన ఈసీఎల్ సంస్థ ఈరోజు ఏఎస్ రావు గారి పుణ్యమానే ఈరోజు డాక్టర్ ఏఎస్ రావు నగర్ ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉంటున్నారు. అంటే కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత కార్పొరేటర్ అందరూ కూడా కలవడం జరిగింది. వారు మీకు ఏ రకంగా దిశానిర్దేశం చేశారు? దిశానిర్దేశం అని అంటే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినాకనే అని కాదు, మొదటి నుంచి కూడా వారు మాతో మమేకమై కార్పొరేటర్లు మీరు ఈ విధంగా చేసినట్టయితే మన పార్టీ ఈ విధంగా ముందుకు సాగుతుంది, మీరు అన్ని విధాలా సహకరించాలని వారు మొదటి నుంచి చెప్పటం, అదేవిధంగా కేటీఆర్ గారు చేసిన అడుగుజాడల్లోనే మేము నడవటం, వారు ఎంతో సంతృప్తిగా ఫీల్ అయ్యి ఈరోజు కార్పొరేటర్లందరూ మీరు సహకరించడం వల్లనే ఈరోజు మనము సిటీలో దాదాపుగా అందరి ఎమ్మెల్యేలను కూడా గెలుచుకోగలిగాము అని అంటే మీ అందరి ఆదరణతోనే అని చెప్పి వారు మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఆప్యాయతగా పలకరించి మమ్మల్ని అందరినీ ఈ విధంగానే ముందుకు సాగాలని చెప్పి కూడా వారు ప్రోత్సహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. V3 న్యూస్కు మీరు విలువైన సమయాన్ని ఇచ్చి, మీరు అంటే చాలా కొద్ది రోజుల నుంచి కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నా కూడా బిజీ ఉన్నా కూడా మాకు సమయాన్ని ఇచ్చి విలువైన విశ్లేషణ మాకు చేసినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ చేయటం అనేది మరి మాకు ఎంతో అదృష్టం అని చెప్తున్నారు. కేటీఆర్ గారు తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తారని చెప్పారు. ఏఎస్ రావు నగర్ తెలుగుదేశానికి కంచుకోట అయినప్పటికీ కూడా మేము మా శక్తితోటి మేము చేస్తున్నటువంటి సేవలతోటి మరి మేము బేతి సుభాష్ రెడ్డి గారిని గెలిపించుకున్నాము. మేయర్ గారు మాకు ఎన్నో రకాలుగా ఫండ్స్ ఇచ్చి ఏఎస్ రావు నగర్ డెవలప్మెంట్కు కృషి చేశారని
పావనిరెడ్డి గారు మనకు V3 న్యూస్ ద్వారా విశ్లేషణ తెలియజేశారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. కెమెరామెన్ రవితో మీ సురేష్ దండి.